పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ద వాతావరణం కొనసాగుతోంది. ఆఫ్ఘాన్ సరిహద్దు దళాలు పాకిస్తాన్ దళాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. పాక్కు చెందిన 7 చెక్ పోస్టుల వెంబడి ఆఫ్ఘాన్ అన్ని వైపుల నుంచి కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో ఇప్పటికే పలువురు పాక్ సైనికులు మరణించారని ఆఫ్ఘాన్ చెబుతోంది. తాలిబన్లు జరుపుతున్న దాడులకు భయపడిన పాక్ పౌరులు చెక్ పోస్టుల నుంచి పరుగులు పెడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. మరోవైపు తమ సైన్యం జరిపిన కౌంటర్ ఫైరింగ్ లో పలువురు ఆఫ్ఘాన్ సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ చెబుతోంది. అక్టోబర్ 9న ఆఫ్ఘనిస్తాన్లోని టీటీపీ చీఫ్ నూర్వలీ మహ్మద్ లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కాబూల్లో వైమానిక దాడులు చేసింది. దీంతో తాలిబన్లు పాక్ సరిహద్దులపై కాల్పులకు దిగారు. ఈ క్రమంలోనే పాక్కు చెందిన పలు ఆర్మీ పోస్టులను తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఫోర్సెస్ స్వాధీనం చేసుకుందని ఆఫ్ఘాన్ డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. కునార్, హెల్మండ్ ప్రావిన్స్ లో 2 పాక్ పోస్టులను సైతం ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఆఫ్ఘాన్ సైనికులు ఇప్పటికే పాకిస్తాన్ సైనికుల ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాబూల్లో జరిగిన 2 పేలుళ్ల తర్వాత తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక దాడులు కూడా చేసింది. పాకిస్తాన్ ఆఫ్ఘాన్ గగనతలాన్ని ఉల్లంఘించి డ్యూరాండ్ లైన్ సమీపంలోని పాక్టికాలోని మార్కెట్ ప్రాంతంపై బాంబు దాడి కూడా చేసింది. ఇది రెచ్చగొట్టే చర్యగా మండిపడ్డ ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దులపై విరుచుకుపడుతోంది. सजेशन